గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పి రాములు గారి పాదం నమస్కరించుకుంటున్నాం. ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి, వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహాల నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభంతంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహాలు వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు, కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకులు అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు విశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రణాళిక బద్దంగా నడుస్తూ ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ, ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఏ వ్యాపారం చేసినా సరే ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు కొంచెం కొనుగోలు చేసే వ్యవహారాల్లో ముందుంటారు. ఏదైనా బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా, భూములు కొనాలన్నా కూడా మనీ జాగ్రత్త చేస్తారు, కొనుక్కోగలుగుతారు. కానీ ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా నిండుగా కనపడుతుండాలి. దానధర్మాలు చేస్తుంటారు. అక్కడక్కడ దేవాలయాలకు కూడా డొనేషన్స్ ఇస్తుంటారు. అన్నదానానికి విద్యార్థులకు కూడా చదువుకునే పిల్లలు ఎవరైనా సరే పేద పిల్లలకి దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం దానధర్మం చేయటంలో ముందుంటారు. ఎప్పుడైనా సరే కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటారు. కానీ కొంచెం వాళ్ళకి పుష్ ఇవ్వాలి. పుష్ ఇస్తే కానీ ముందుకు వెళ్ళలేరు. ప్రధానికి మీరు చేయగలరు అంటే నిజంగా చేస్తారు. మీరేం చేస్తారులే, ఏముంది పక్కన నెట్టేసాను అనుకోండి, వాళ్ళు అసలు పనిచేయరు. ఆ రాశి వాళ్ళకి అవున నేచరే అంత నిండుగా ఉంటారు. పాపం ఎప్పుడు ఏమీ తొడకడు బెనకడు. మనం చెప్తే కానీ ముందుకు వెళ్ళరు అనమాట. కానీ చాలా మంచి ఆలోచన, మంచి జ్ఞానం ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. ఫారిన్ వెళతారు. ఫారిన్లో కూడా మంచి మంచి జాబ్స్ తీసుకుంటారు, చదువుకుంటారు, మంచి మంచి మాస్టర్స్ చేస్తారు. అన్ని వృత్తులు కూడా బాగుంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యూతం గడుపుతూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళు పిల్లలు కూడా బాగా చదివించుకుంటారు. అందుకని ఈ రాశి వాళ్ళకు భయం అంటూ ఏమీ లేదు. కానీ పొదుపు కూడా పాటిస్తారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. డబ్బుని వృధా చేయరు. ఏదైనా ఒక వస్తు రూపాయని కొన్ని జాగ్రత్త చేస్తారు. కానీ డబ్బుని వృధా చేసే గుణం ఈ కుంభరాశి వాళ్ళకు ఉండదు. ఈ నెలంతా కూడా ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఏలినాటి ఉంది, 27తో వెళ్ళిపోతుంది. ఏలినాటి ఉన్నప్పటికి కూడా కుంభరాశి వాళ్ళకి చికాకు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ రాశి కుంభరాశి వాళ్ళకి నక్షత్రాధిపతులు శనే కాబట్టి శని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు. వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. వివాహం అవుతుంది. అన్ని విషయాలు కూడా మంచి శుభ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి భయపడకండి. ప్రతిదాన్ని మనోధైర్యంగా ఉండండి. మనోధైర్యం వినాడకుండా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన, దైవ కార్యక్రమాలు బాగా చేస్తారు. ఇంకా బాగా చేయండి. దైవానుగ్రహం చేస్తుండి. నవగ్రహాలకి పూజ చేసుకోండి. పూజ అంటే నిత్యం నవగ్రహాలు పూజ ఎక్కల. శనికి స్తోత్రం చదవండి. ఆగ్నేయం వైపు తిరిగి శనేశ్వరుని స్వామివారిని చూసుకొని ఆగ్నేయంలో నీలాంజన సమావాసం రవిపుత్ర యమగజం ఛాయామార్తాండ సంభూతం
నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని చదివి కాస్త నీళ్లు అర్ఘ్యం వదలండి. వదిలినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో షుగరు, బీపీ ఇలాంటి చికాకులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కొంచెం తిండి వ్యవహారంలో చాలా ఇదిగా ఉంటారు, రకరకాల వెరైటీ ఫుడ్ కోసం ఆదిస్తూ ఉంటారు. అందుకని ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. అలా అని భయపడద్దు, జాగ్రత్తగానే ఉంటారు. కానీ మంచి కళ ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, మంచి మనుషులు కూడా మంచి పర్సనాలిటీగా ఉంటారు, బాగుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా ముఖ్యంగా భార్యాభర్త జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది. కానీ ఈ భార్యాభర్త జీవితంలో కూడా అనుకున్న సంబంధం మనం చేసుకునే అమ్మాయి కూడా మన సూటబుల్ అవునా కాదని తెలిసి తెలుసుకుంటే మాత్రం చాలా బాగుంటారు. అందుకని ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా చేసుకుంటుండండి. గ్రహబంధన దోషం ఉంటే ఎప్పుడైనా సరే చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే రెమెడీ చేసుకోండి. చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని ఉందన్నప్పుడు ఏం చేయాలి? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం శుక్రదోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహదోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఆ టైం ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మనం ఇప్పటివరకు మాసఫలాలు తెలుసుకున్నాం కదా. మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు. అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహదోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఆ టైం ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది.